సంచార వాహనాన్ని లింగ నిర్ధారణ కేంద్రంగా మార్చుకొని ఊరూరా తిరుగుతూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై ఖమ్మం జిల్లా చింతకాని పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగర పరిధిలోని అల్లిపురానికి చెందిన కాత్యాయని గతంలో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసేది. నగర శివారు బల్లేపల్లికి చెందిన ఆర్ఎంపీ చారి, చింతకాని మండలం కొదుమూరుకు చెందిన ఆర్ఎంపీ రాచబండి మనోజ్ తన వద్దకు వచ్చే రోగులకు ఈమె పనిచేసే ఆసుపత్రికి రిఫర్ చేసేవారు. ఆ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్రమార్చనకు సిద్ధపడ్డ చారి ఆధ్వర్యంలో వీరు ఏడాది క్రితం ఓ కారు కొనుగోలు చేశారు. అందులో అల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రం, ఇతర సామాగ్రి అమర్చుకున్నారు. ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు వెళుతూ గర్భంతో ఉన్న అమాయక గిరిజన మహిళలకు అందులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. అక్కడ పరీక్షలు చేయించుకునేందుకు ఇష్టపడిన వారిని బల్లేపల్లి, కుదుమూరులోని తమ క్లినిక్లకు తీసుకుని వచ్చేవారు. గర్భ విచ్ఛిత్తి కోసం ఇల్లందులో ప్రైవేటు వైద్యుడి వద్ద పంపుతుండేవారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు చారి ఆచూకీ తెలిస్తేనే ఆ వైద్యుడు ఎవరనేది తేలే అవకాశం ఉన్నట్టు సమాచారం. టాస్క్ ఫోర్సు పోలీసులు 2 నెలలుగా వీరి కార్యకలాపాలపై నిఘా ఉంచారు. గురువారం 4 మహిళల్ని కొదుమూరుకు తీసుకుని వచ్చిన క్రమంలో నిందితులు మనోజ్, కాచాయలను కూడా విచారించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నాగూర్ మీరా తెలిపారు. ఘోరం చూడండి, వైద్యం అందించే వ్యక్తులే ఈ రకంగా చేస్తే ఇక మామూలు ఏం కావాలి?